సభాయే నమః. కార్తీక మాసం ప్రత్యేకంగా దీపారాధనకి సంబంధించినటువంటి మాసం. కారణం కృత్తికా నక్షత్రంతో ప్రకాశిస్తూ ఉంటుంది కాబట్టి, కృత్తికా నక్షత్రం అగ్ని సంబంధమైనటువంటి నక్షత్రం కాబట్టి ఈ మాసంలో ఈ దీపాలు వెలిగించడం అనేటటువంటిది చాలా ప్రత్యేకంగా జరిగేటటువంటి కార్యక్రమం. అయితే మిగిలిన మాసాలలో జరిగేటటువంటి ఉపాసనతో పోల్చి చూసినప్పుడు కార్తీక మాసంలో జరిగేటటువంటి ఉపాసన చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఎందుచేతను అంటే ఈ మాసంలో ఆకాశ దీపాన్ని ఉంచుతారు. ఆకాశ దీపాన్ని ఉంచినప్పుడు ఒక స్తంభం పెట్టి ఆ స్తంభం మీద ఒక దీపాన్ని పైకి ఆకాశం పైకి ఎక్కిస్తారు. ఎక్కించినప్పుడు చుట్టూ 8 దీపములు ఉంచి మధ్యలో ప్రధానమైనటువంటి దీపాన్ని ఉంచుతారు. ఉంచి 2 శ్లోకాలు చెప్తారు. దామోదరాయ నభసి తులాయాం డొలయా సహ ప్రదీపంతే ప్రయచ్ఛామి నమో అనంతాయ వేధసే తులాయాం తిలతైలేన సాయంకాలే సమాగతే ఆకాశదీపం యూదద్యాత్ మాసమేకం హరిం ప్రతి అని చెప్తారు. దామోదరాయ నభసి, ఏదో ఒక్క మూర్తిలో మాత్రమే నేను భగవంతుణ్ణి చూడటం లేదు. ఈ ఆకాశమంతా కూడా దామోదర స్వరూపమే. ఆకాశ్ అంటేనే అంతటా ప్రకాశించేటటువంటిది. అంతటా ప్రకాశించేటటువంటి ఈ ఆకాశాన్నంతటినీ కూడా విష్ణు స్వరూపంగా చూసి తులాయాం డోలయా సహా ఊగుతున్నటువంటి ఊయల ఎలా ఉంటుందో అటువంటి దీపాన్ని నేను సమర్పిస్తున్నాను. ఈ దీపాన్ని సమర్పించిన కారణం చేత శ్రీ మహావిష్ణువు ప్రీతి చెందుగాక అని అడుగుతాం. తులాయాం తిలతైలేన సాయంకాలే సమాగతే ఆకాశదీపం యోదద్యాత్ మాసమేకం హరిం ప్రతి. ఈ మాసమంతా కూడా ఆకాశదీపాన్ని ప్రధానం చేసి సాయంకాలం వేళలో వెలిగిస్తారు. అలాగే ప్రాతకాలంలో కూడా ఆకాశదీపాన్ని అరుణోదయ సమయంలో వెలిగిస్తూ ఉంటారు. అలా వెలిగించడం ద్వారా కేవలం ఒక మూర్తిని ఉంచుకుని ఆ మూర్తి ముందు దీపం వెలిగించడమే కాకుండా ఆకాశాన్నంతటినీ కూడా భగవంతుడిగా చూసి ఆరాధించేటటువంటి గొప్ప విశేషం ఈ కార్తీక మాసంలో ఉంటుంది. కార్తీక మాసంలో చేసేటటువంటి ఈ దీపారాధన కేవలం దీపంగా భావన చేయడం కాకుండా అందులోకి ఉమాసహిత త్రయంబకమావాహయామి అని, దామోదరమావాహయామి అని సాక్షాత్తుగా దీపం పరబ్రహ్మమునకు ప్రతినిధిగా భావన చేసి నమస్కరించి ఆ దీపమును ఆరాధన చేస్తారు. ఆ దీపంలోకే సమస్తమైనటువంటి దేవతలు ప్రవేశించారు అని, శివకేశవుల మధ్య ఏ భేద భావన మనసు యందు లేకుండా ఆరాధన చేసేటటువంటి పరమోత్కృష్టమైన ఉపాసన విధానం అవలంబింపబడేటటువంటి మాసం కార్తీక మాసం. ఈ కార్తీక మాసంలో దైవారాధనకు ఎంత పెద్దపీట ఉంటుందో మానవీయ సంబంధములకు కూడా అంత పెద్దపీట ఉంటుంది. మనిషి సమాజం పట్ల ప్రవర్తించవలసినటువంటి కర్తవ్యత నిష్టని బోధ చేసేటటువంటి మాసం కార్తీక మాసం. అందుకే మీరు జాగ్రత్తగా పరిశీలనం చేస్తే కార్తీక మాసం ప్రారంభం కాగానే శుక్లపక్షంలో వచ్చేటటువంటి 2వ తిథి భాతృవిధియ అంటారు. సూర్యభగవానుడికి ఒక కొడుకు కూతురు. కొడుకు పేరు యమధర్మరాజు, కూతురి పేరు యమున. యమున నది ముందుకి ప్రవహించి వెళ్ళిపోతూ ఉంటుంది. యమున కాలస్వరూపం. కాలం ముందుకు వెళ్ళిపోతుంది తప్ప కాలం వెనక్కి రాదు. ఆ వెళ్ళిపోతున్నటువంటి కాలంలో ఆయుర్దాయం అయిపోయినటువంటి సమస్త ప్రాణులను లయం చేస్తూ ఉంటాడు యమధర్మరాజు గారు. ఇద్దరూ ఎప్పుడూ తీరుబడి లేకుండా ఉంటారు. అటువంటి లక్షణం కలిగిన వారైనా చెల్లెలైనటువంటి యమునకు ఎప్పుడైనా యమధర్మరాజు గారు తన ఇంటికి వచ్చి భోజనం చెయ్యాలి, సంతోషంగా గడపాలని కోరిక. ఈ కార్తీక మాసంలో 2వ తిథి నాడే ఒక రోజున యమధర్మరాజు గారు బయలుదేరి యమున ఇంటికి వచ్చి భోజనం చేసి సంతోషాన్ని పొందిన సందర్భంలో
చెల్లెల్ని ఏదైనా వరం కోరుకోమని అడిగితే ఆ యమున మనందరి కొరకు ఒక వరాన్ని కోరింది. ఈ కార్తీక మాసంలో 2వ తిథి నాడు అక్క చెల్లెలి ఇంటికి ఏ అన్నదమ్ముడు వెళ్ళి భోజనం చేస్తాడో అటువంటి వ్యక్తికి నరక ప్రాప్తి పొందవలసినటువంటి రీతిలో పాపాచరణము చేసేటటువంటి జీవనము నుండి దూరముగా తొలగి ధార్మికమైన జీవితాన్ని పొందాలని, తద్వారా అతడు నరకవాసం పొందకూడదని, అలాగే అపమృత్యు దోషాన్ని ఆ వ్యక్తి పొందకుండా దీర్ఘాయుర్దాయాన్ని పొందాలని ఆమె వరం అడిగింది. అదే సమయంలో ప్రీతి చెందినటువంటి యమధర్మరాజు గారు ఆ 2 వరాలు కాకుండా ఒక వరం ఇచ్చాడు అంటారు. అందులో ఏ అక్క చెల్లెలు సంతోషంతో ఆ 2వ తిథి అయినటువంటి భాతృవిధియ నాడు సోదరుణ్ణి ఇంటికి భోజనానికి పిలిచి ప్రేమతో వడ్డించిందో, అన్నం పెట్టిందో అటువంటి స్త్రీ జీవితాంతము పసుపు కుంకాలతో సంతోషంగా ఉండేటట్టుగా ఆయన వరం ఇచ్చాడు అని. అన్నాదమ్ములు అక్క చెల్లెళ్ల మధ్య ఉండేటటువంటి అనుబంధాన్ని అంత అద్భుతంగా నిర్వచనం చేసినటువంటి మాసం కార్తీక మాసం. భగవంతుడే అవతారం తీసుకుని భూమి మీదకు వచ్చిన అన్నా చెల్లెళ్ల సంబంధం విషయంలో చూపించినటువంటి ప్రేమ అద్వితీయంగా కనపడుతుంది. దేవకీదేవి ఒకనాడు ఆ వసుదేవుణ్ణి వివాహం చేసుకుని రథం మీద వెడుతున్నప్పుడు కంసుడు రథం తోలుతుంటే తుష్టయగు భగిని మెచ్చగ నిష్ఠుడవై రథము నడిపెదెరుగవు మీదన్ శిష్టయగు ఈతలోదరి అష్టమగర్భంబు నిన్ను హరించుజుమి అంది ఆకాశవాణి. సంతోషంగా నా చెల్లెలు అని రథం ఎక్కించుకొని సారథ్యం చేసి తీసుకెడుతున్నావు, కానీ ఈమె 8వ గర్భంలో జన్మించేటటువంటి వాడు నీ ప్రాణములను తీసేస్తాడు అంటే ఆ రోజున కంసుడు అకస్మాత్తుగా రథం దిగి ఆ దేవకీదేవి యొక్క జుట్టు పట్టుకొని కిందికి లాగి కంఠాన్ని ఉత్తరించడానికి ప్రయత్నం చేస్తుంటే మాట్లాడుతూ వసుదేవుడు ఒక మాట అంటాడు. అన్నవు నీవు చెల్లెలికి అకట మాడలు చీరలిచ్చుటో మన్నన చేయుటో మధుర మంజుల భాషలనాధరించుటూ చేయక మిన్నుల మృతలే నిజము మేలని చంపకుమన్న మాని రావన్న తగదన్న వధింపకుమన్న సహింపుమన్న వీడెదన్ అంటాడు. అన్నవు నీవు చెల్లెలికి అంటాడు. అన్నయ్య అన్న మాట తెలుగులో అంత ప్రేమతో కూడుకున్నటువంటి మాట. అన్నయ్య అని చెల్లెలి పిలిస్తే చెల్లెమ్మ అని అన్నయ్య పిలవడంలో అంత మాధుర్యం ఉంటుంది, అంత ప్రేమ ఉంటుంది. నిజానికి ఒక కడుపున పుట్టిన వాళ్ళు కాకపోయినా చెల్లెమ్మ అని పిలిచినప్పుడు ఆమె పట్ల కోపాన్ని పొందడం సాధ్యం కాదు. అలాగే అన్నయ్య అని ఏ స్త్రీ వేరొకరిని పిలుస్తుందో ఆమె ఆ అవతల వ్యక్తి పట్ల అన్న ప్రేమతోటి ఆయన దీర్ఘాయుష్మంతుడు కావాలి అని కోరుకుంటుంది. ఆ 2 మాటలు అంత గొప్పవి. భగవంతుడే అన్నా చెల్లెళ్ల సంబంధానికి అంత సంతోషించాడు. భాగవతంలోని దేవకీదేవి అష్టమగర్భంలో జన్మించినటువంటి కృష్ణ పరమాత్మ నందవ్రజానికి చేరిపోయిన తరువాత ఒడిలో ఉన్న యోగమాయని సంహరించడానికి కంసుడు ప్రయత్నం చేస్తూ ఉంటే అమ్మ శమింపు మన్న తగదల్లుడు కాడిది మేనకోడలవు మన్నన చేయుమన్న వినుమానిని చంపుట రాచపాడి కాదన్న సుకీర్తి వైమనగదన్న భవత్ సహోదరి గదన్న తగదన్న శమింపుమన్న వీడెదన్ అని 1కి 10 మాటలు అన్నయ్య 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 అని పిలుస్తుంది. సాక్షాత్ శ్రీ మహాలక్ష్మియే రుక్మిణీదేవి అయి అవతరిస్తే అనఘ ఆదిలక్ష్మి అయిన రుక్మిణితోడ క్రీడసల్పుచున్న కృష్ణు చూచి పట్టణంబులోని ప్రజలుల్లసిల్లిరి ప్రీతులగుచు ముక్త భీతులగుచు అంటారు పోతనగారు భాగవతంలో. సాక్షాత్ ఆదిలక్ష్మియే రుక్మిణీదేవిగా వచ్చిన సోదరుడైనటువంటి రుక్మి ఎంత చెయ్యరాని పని చేసి తనని శిశుపాలుడికిచ్చి పెళ్లి చెయ్యాలని ప్రయత్నం చేసిన బంధువులు తండ్రి అందరూ తనని కృష్ణ పరమాత్మకే ఇచ్చి వివాహం చెయ్యాలని అనుకున్న అన్నగారు అడ్డుపడ్డా కూడా ఆ అన్నని కృష్ణ పరమాత్మ సంహరించడానికి సమాయత్తమైనప్పుడు అని డగ్గుత్తికతో మహాభయముతో ఆకంపితాంగంబుతో వినతశ్రాంత ముఖంబుతో శృతిచలద్వేణీ కలాపంబుతో
కనుతోయింజడిగొన్న భాష్పములతో కాంతాలలామంబు మృక్కిన రుక్మిణ్ తెగవేయ ప్రోకమడిషన్ కృష్ణుండు రూజిష్ణుడై అంటారు భాగవతంలో. అన్నయ్యైన రుక్మిణిని సంహరించబోతే సాక్షాత్తు మహాలక్ష్మి చెల్లెలుగా వచ్చింది కాబట్టి రుక్మిణీదేవి అడ్డుపడి అన్నని కాపాడమని రుక్మిణి ప్రాణాలతో ఉండేటట్టుగా చేసింది. ఆ అన్నా చెల్లెళ్ళ అనుబంధం అంత గొప్ప అనుబంధం. సృష్టిలో 84 లక్షల జీవరాశులున్నా అన్నా చెల్లి అని ఒక కడుపున పుట్టిన వాళ్ళు పిలుచుకోవడం, జీవితాంతం ఆ అనుబంధం అలాగే ఉండడం చాలా చాలా గొప్ప విషయం. ఎంత వయసు వచ్చేసినా అన్నగారికి ఆ పెద్దరికాన్ని ఇవ్వడం, తమ్ముడు అన్న వెనకాతల చెయ్యి కట్టుకుని నిలబడడం, అన్న పెద్దరికం వహించడం, అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు కలిసి ఉండడం, ఆ ప్రేమలో ఎంత దీర్ఘాయుష్మంతులై ఉంటారో, ఎంత సంతోషం ఉంటుందో నిర్వచనం చేసి చూపించినటువంటి మాసం కార్తీక మాసం. అందుకే ఎంత హడావిడిగా ఉన్న వాళ్ళైనా కూడా ఈ మాసంలో శుక్లపక్షంలో వచ్చినటువంటి విధియనాడు అన్నదమ్ములందరూ కూడా అక్క చెల్లెలు ఇంటికి వెళ్ళి భోజనం చేసి వస్తారు. అలాగే 3వ తిథి నాడు అక్క చెల్లెళ్ళందరూ కూడా అన్నగారి ఇంటికి వెళ్ళి పసుపు కుంకాలు అందుకుని వస్తారు. ఒక్క తల్లిదండ్రుల కడుపున పుట్టినటువంటి వాళ్ళ మధ్య ఉండేటటువంటి ప్రేమ అందరిలా విస్తరించిన నాడు మనందరం ఈ దేశమాత బిడ్డలం, ఆ పార్వతీ పరమేశ్వరుల బిడ్డలం. మాతాచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం అన్ననాడు జాతీయ సమైక్యత సిద్ధిస్తుందని ఆ మానవీయ సంబంధములకు పట్టాభిషేకం చేసినటువంటి మాసం కార్తీక మాసం. అలాగే ఆ ప్రేమ ఎంత విస్తరిల్లాలి అంటే సర్వసాధారణంగా మనం దేన్ని చూస్తే భయపడతామో అటువంటి పాము పట్ల కూడా ప్రేమనే ప్రకటించేటటువంటి మాసం కార్తీక మాసం. అందుకే ఈ కార్తీక మాసంలోనే శుక్లపక్షంలో 4వ తిథిగా వచ్చేటటువంటి చవితిని 4వ తిథిని నాగుల చవితిగా సంభావించి పుట్టలో పాలు పోసి పావులన్నిటినీ ప్రార్థన చేస్తారు. మీరు పొలాలలో తిరుగుతూ ఉండడం వల్ల ఎలకల్ని తినేసి పంట ఎక్కువగా ఇంటికి చేరడానికి సహకరిస్తున్నారు. కానీ మా భర్తలు ఆ పొలం పనులు చేసేటప్పుడు పొరపాటున తొక్కిన మీరు అన్యభావన పెట్టుకోకుండా మా యందు ప్రేమ భావనతో తొలగిపోండి అని, పడగ తొక్కితే పగవాడనుకోకు, తోక తొక్కితే తొలగిపో, నడుము తొక్కితే సహించు అని ప్రార్థన చేసి మేము నీకు నూకలిస్తున్నాం మాకు మూకలిమ్మని అడుగుతారు. నాగదేవతని ప్రార్థన చేసి ఆ నాగదేవతానుగ్రహంగా సంతానాన్ని పొందాలని, ఆ సంతానం పుష్కళంగా ఉండి తమ జీవితాలు తరించాలని కోరుకుంటారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అష్టోత్తర శతనామావళిలో వంశవృద్ధికారకాయ నమః అని ఒక నామం. ఆయన అనుగ్రహిస్తే సంతానం కలుగుతుంది అని. అటువంటి నాగుల చవితిగా పావులన్నిటినీ కూడా పూజ చేసి ప్రేమని వ్యక్తం చేసేటటువంటి పరమ పవిత్రమైనటువంటి మాసం కార్తీక మాసం. భాగవతం 10వ స్కంధంలో మాలాకారుడు అడిగినట్లు నీపాదకమల సేవయు నీపాదార్చకులతోడి నెయ్యము నితాంతాపార భూతదయయు తాపసమందార నాకు దయసేయగదే అంటారు. అంత గొప్పగా అన్ని ప్రాణుల పట్ల ప్రేమ భావన చూపిస్తారు. అలాగే శుక్లపక్షంలో వచ్చేటటువంటి అష్టమి తిథి గోపాష్టమి. ఆ రోజున ఎక్కడ ఎవరున్నా సరే ఆవుని పూజ చేస్తారు. ఎందుకని అంటే గోవు సమస్త దేవతల యొక్క సమాహార స్వరూపంగా వర్ణింపబడినది. అసలు గో పూజ, గో వైభవం లేనటువంటి పురాణము, కావ్యము, ఆర్ష వాంగ్మయమునందు లేవు అంటే అతిశయోక్తి కాదు. సీతారామ కళ్యాణ ఘట్టంలో శ్రీరామాయణంలో రామలక్ష్మణ భరత శత్రుఘ్నులకు వివాహం చేసే సందర్భంలో దశరథ మహారాజు గారు ఒక్కొక్క కొడుకును ఉద్దేశించి 1,00,000 గోవుల చప్పున 4 లక్షల గోవులను దానం చేశాడు. భాగవతంలో పరిపూర్ణావతారమైనటువంటి కృష్ణావతారం ఆవిర్భవిస్తే తాను కారాగారంలో బంధనంలో ఉన్న కారణం చేత గోదానం చెయ్యలేం సాధ్యం కాక వసుదేవుడు మనసులోనే 10,000 గోవుల్ని దానం చేసి కారాగారం నుంచి బయటికి వచ్చిన తరువాత తన మాట చెల్లించుకుంటానన్నాడు.
పరశురాముడు కార్తవీర్యార్జునుడి పట్ల అంత క్రోధం వహించడానికి ప్రధానమైనటువంటి కారణం గోసంరక్షణం. భారతంలో పాండవులు ఉత్తర గోగ్రహణం దక్షిణ గోగ్రహణ సమయంలో గోవుల్ని సంరక్షించడం కోసమే బయటికి వచ్చారు. మీరు ఎక్కడ చూడండి గో సంరక్షణ గోపూజ అంత గొప్పగా చెప్తారు. నడిచే దేవుడు, ఈ శతాబ్దపు నిజమైన సన్యాసి, రాశీభూతమైన ధర్మాకృతి, అపర శంకర భగవత్పాదులు అని కీర్తింపబడినటువంటి మహాపురుషులు, కంచి కామకోటి పీఠాధిపత్యం వహించిన జగద్గురువులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు గోవంటే ప్రాణం పెట్టేవారు. ఇప్పటికీ కంచి పీఠాధిపతులు కానీ శృంగేరి పీఠాధిపతులు కానీ గోపూజ చెయ్యకుండా ఒక్కరోజు కూడా ఉండరు. గోవుని అంత గొప్పగా పూజ చేస్తారు. ఇప్పటికీ కాంచీపురంలో కామాక్షి పరదేవతకి సుప్రభాతం చదివి ఏకాంత శయన మందిరంలోంచి అమ్మవారి ఉత్సవమూర్తిని బయటికి తీసుకురాగానే అమ్మవారి తలుపులు తీసేటప్పుడు కామాక్షి మొట్టమొదటి దృష్టి ఎవరి మీద పడుతుంది అంటే గోపృష్టం ఆవిడ వేపు ఉండేటట్టుగా నిలబెట్టి గోపూజ చేసి తలుపులు తెరుస్తారు. అంత గొప్ప స్వరూపం గోమాత. అటువంటి గోవుని పూజ చెయ్యండి, గోసంతతిని కాపాడండి, గోవు ద్వారా అందరూ అభ్యున్నతిని పొందండి. గోవు ఉంటే యజ్ఞం ఉంటుంది, యజ్ఞం ఉంటే ధర్మచక్రం తిరుగుతుంది, ధర్మచక్రం తిరిగితే భగవంతుడు దేవతలు సంతోషిస్తారు. దాని వలన వేళపట్టున వర్షాలు కురుస్తాయి. మఖము చెయ్య వజ్రి మది సంతసించును, వజ్రి సంతసింప వానకొరియు, వానకురిసి గసవు వసుమతిపై పెరగు, గసవు మీసి ధేను గణము బ్రతుకు అంటారు భాగవతంలో. అటువంటి ధర్మచక్రం తిరగడానికి ప్రధాన కారణమైనటువంటి గోపూజ చాలా విశేషంగా 2 తిథులలో చేస్తారు. శుక్లపక్షంలో అష్టమి తిథి నాడు గోపూజ, కృష్ణపక్షంలో త్రయోదశి తిథి నాడు మళ్ళీ గోత్రిరాత్రవ్రతం అన్న పేరుతో ఆ గోవుకి విశేషమైనటువంటి పూజ చేస్తారు. ధర్మమునకు ఏది ఆలంబనమో అటువంటి గోవుకి పూజ. అలాగే క్షీరాబ్ధి ద్వాదశి అని ఈ శుక్లపక్షంలో వచ్చేటటువంటి ద్వాదశి తిథి నాడు భగవంతుడు ఏదో ఒక మూర్తి రూపంలో ఉండడం కాదు, మనకి ఏ ఋతువులో ప్రకృతిలోనే ప్రమాదము పొటమరించి ఉంటుందో ఆ ప్రమాదమునకు నివారణ కూడా ప్రకృతిలోనే కాయల రూపంలో, పళ్ళ రూపంలో, ఆకుల రూపంలో భగవంతుడే అనుగ్రహిస్తున్నాడని ఆ తులసిని ఉసిరిని తీసుకొచ్చి రెండింటినీ పక్క పక్కన పెట్టి 21 నామములతో ధాత్రీ పూజ అని చేస్తారు. 21 నామాలతో ఉసిరి పూజ చేసి నమస్తులసి కళ్యాణి, నమో విష్ణు ప్రియే శుభే, నమో మోక్షప్రదే దేవి, నమస్సంపత్ప్రదాయకే అంటారు. ఇప్పటికీ మీరు పేపర్లలో చదువుతున్నారు. నల్గొండ జిల్లా లాంటి జిల్లాలలో నీటిలో ఉన్నటువంటి ప్రమాదకరమైనటువంటి రసాయనాల్ని విరవగలిగినటువంటి శక్తి కూడా తులసి ఆకుకి ఉంది అని నిర్ణయింపబడింది. ఆయుర్వేదంలో తులసి రసం ద్వారా ఎన్నో రకమైనటువంటి రోగములకు నిర్మూలన చేస్తారు. అటువంటి తులసి మించి వచ్చేటటువంటి గాలి చాలు. ఈ కాలంలో విశేషంగా మనకి లభ్యమయ్యేటటువంటి ఆ పెద్ద ఉసిరికాయల్లో మనిషి ఆరోగ్యాన్ని రక్షించడానికి కావలసిన సమస్త శక్తులు నిబిడీకృతమై ఉన్నాయి. అవన్నీ భగవతియే ఈ కాలంలో మనకి ఇలా అనుగ్రహించి మంచు వలన ఆరోగ్యం దెబ్బ తినకుండా చూస్తోంది అని తులసికి ఉసిరికి చాలా విశేషమైన ప్రాధాన్యతనిచ్చి పూజ చేస్తారు. ఇక కార్తీక పౌర్ణమి వచ్చింది అంటే 365 ఒత్తుల్ని తీసుకొచ్చి వెలిగించి చాలా విశేషంగా ఆ గుత్తి దీపాలు పెట్టి అన్ని చోట్ల దీపాలు పెడతారు. దీపాలు పెట్టి నేను మనిషిగా పుట్టినందుకు నా ప్రధానమైనటువంటి సామాజిక కర్తవ్యాన్ని పూర్తి చేస్తున్నాను అంటారు. కీటా పతంగా మశకాశ్చ వృక్షా జలే స్థలే ఏ నివసంతి జీవా దృష్ట్వా ప్రదీపం నచ జన్మభాగిన అని అడుగుతారు. నేనంటే మనుష్య జన్మలోకి వచ్చాను. 84 లక్షల జీవరాశులలో నోట మాట కలిగినటువంటి ప్రాణి మనుష్యుడొక్కడే. ఏది చేసినా చెయ్యకపోయినా కేవలం భగవంతుని యొక్క నామమును ఉచ్చరించిన మాత్రం చేత సమస్త పాపములను పోగొట్టుకుంటున్నాడు. హరునకు అవిభీషణునకు అద్రిజకున్ తిరుమంత్రరాజమై కరికి నహల్యకున్ ద్రుపదకన్యకునార్తి హరించు చుట్టమై బరగిన ఎట్టి నీ పతితపావన నామమునాదు జిహ్వపై నిరంతరము నటింపచేయుమి కదా శరధి
కరుణాపయోనిధి అని అడుగుతారు గోపరాజు గారు. పవి పుష్పంబగు అగ్నిమంసగు ఆకూపారం భూమిస్థలంబగు శత్రుండతిమిత్రుడౌ విషము దివ్యాహారమౌ నిన్నగా అవనీమండలి లోపలన్ శివ శివేచ్ఛాభాషణోల్లాసకిన్ శివ నీ నామము సర్వవస్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర అంటాడు దూర్జటి. అది శివనామమనండి, కేశవనామమనండి, భగవంతుని యొక్క నామాన్ని నాలుక మీద నర్తించేటట్టుగా చూసుకోగలిగినటువంటి అభ్యాసం ఒక్క మనుష్య జన్మకు మాత్రమే స్వాధ్యం. ఒక్క స్వరపేటికని మనుష్యునికే భగవంతుడిచ్చాడు. మిగిలిన ప్రాణులు మనిషి తరించడానికి కావలసిన సమస్త విభూతులను సమకూరుస్తాయి. ఒక ఆవు ఎక్కడో పచ్చిగడ్డి తిని ఎవరికీ అక్కరలేనటువంటి కాలవలలో ఉన్న నీరు త్రాగి పాలనిస్తుంది. ఆ పాలతో అభిషేకాలు చేస్తాడు, నీతితో హోమాలు చేస్తాడు, తాను తరిస్తాడు. కానీ సమస్త ప్రాణులకు కూడా తన కృతజ్ఞత చెప్పడానికి, ఇతర ప్రాణుల పట్ల తాను చేయవలసిన కర్తవ్యాన్ని తాను చెయ్యవలసిన వాడు మనిషి ఒక్కడే. ఎందుకంటే ఒక గాడిద గుర్రాన్ని వాడుకోదు, గుర్రం ఆవుని వాడుకోదు, ఆవు నెమలిని వాడుకోదు, నెమలి కుక్కని వాడుకోదు. కానీ మనిషి మాత్రం కుక్కని తెచ్చి ఇంట్లో కట్టి రాత్రి తాను నిద్రపోయి దొంగలు పడకుండా కుక్కని వాడుకుంటాడు. గుర్రం మీద ఎక్కి ఎంత దూర ప్రాంతాలైనా కొండలైనా ఎక్కుతాడు. గాడిద మీద బరువులు వేసి తను తేలికగా నడిచి వెళ్ళిపోతూ బరువులన్నీ గాడిద చేత మోయిస్తాడు. నెమలి నాట్యం చేస్తుంటే చూసి ఆనందపడతాడు. ప్రకృతిలో ఉన్న సమస్త ప్రాణులలో ఉన్న విభూతిని వాడుకునేటటువంటి వాడు మనిషి ఒక్కడే. కాబట్టి ఆ మనిషి సమాజంలో ఉన్న ప్రతి ప్రాణికి ప్రత్యుపకారం చేయవలసిన తిథి కార్తీక పౌర్ణమి. అందుకే ఆ పౌర్ణమి నాడు దీపం వెలిగించి ఒక మాట అంటాడు. ఈ దీపాన్ని నేను ఎందుకు వెలిగిస్తున్నాను అంటే, ఈ దీపము యొక్క కాంతులు ప్రసరిస్తాయి. ఈ కాంతి ఎంత దూరం పడుతోందో అంత దూరం వరకు ఉన్నటువంటి కీటా పతంగా మశకాశ్చ వృక్షా జలే స్థలే ఏ నివసంతి జీవా, నీటిలో ఉన్న పురుగులు కావచ్చు, దోమలు కావచ్చు, ఈగలు కావచ్చు, ఏవైనా సరే ఈ కాంతి పడిన కారణం చేత దీని యందు త్రయంబకుణ్ణి దామోదరుణ్ణి నేను ఆవాహన చేశాను. కాబట్టి ఈశ్వరుని యొక్క తేజస్సు ప్రసరింపబడి అవి చేసినటువంటి పాపకర్మలు దగ్ధమై ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరాన్ని పోగొట్టుకొని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని ఆ ప్రాణులు పొందుగాక. నాకు ఇన్ని ఉపకారాలు చేస్తున్నటువంటి ఈ చెట్లు కదలలేక ఎండకి వానకి అలా నిలబడిపోయి ఎన్నో జంతువులు వచ్చి కొమ్మలు వంచి ఆకులు తినేస్తున్నా భరించి సహిస్తున్నాయి. ఈ కాంతులు చెట్ల మీద పడి చెట్లు తరించుగాక. ప్రతిరోజు భూతయజ్ఞం చేసి తాను తినగా మిగిలిన అన్నాన్ని పట్టుకెళ్ళి జంతువుల కోసం ఇంటి బయట ఎలా పెడతాడో అలా సమస్త ప్రాణులు తరించడం కోసం ఇంట్లో 365 రోజులలో కొన్ని రోజులు దీపం పెట్టని దోషాన్ని పోగొట్టుకోవడం కోసం గుత్తి దీపాలు వెలిగించేటటువంటి పరమ పవిత్రమైనటువంటి తిథి కార్తీక పౌర్ణమి. అలాగే భీమఖండంలో అంటారు, కార్తీకిక వేళ భీమశంకరుని నగరు దూరు నెవ్వాడు చిచ్చుర తోరణంబు వాడు దూరడు ప్రాణ నిర్వాణ వేళ ఆ ఘోరపట్టణ యమద్వార తోరణంబు అంటారు. చేసిన పాపకర్మలు అనుభవించవలసి వస్తే శరీరం పడిపోయిన తరువాత జీవుడు వెడుతుంటే వెనక నుంచి ఒక భయంకరమైన నల్ల కుక్క వెంట పడితే ఆ బాధ తట్టుకోలేక కుక్క వెంట తరుగుతుంటే జీవుడు పరిగెడితే అగ్నితోరణం కనపడితే ఆ కటిక చీకట్లో తోరణం కిందకి దూరుతాట. అదే యమద్వారం. ఆ యమద్వారం కిందకి వెళ్లకుండా ఉండడానికి ఈ కార్తీక మాసం కృత్తికా నక్షత్ర సంబంధం కాబట్టి అగ్ని సంబంధమైనటువంటి తోరణాన్ని వెలిగిస్తారు ఎండిగడ్డితోటి. ఆ జ్వాలా తోరణం కింద నుంచి పార్వతీ పరమేశ్వరులు పల్లకిలో వెడుతుంటే ఈ భక్తులందరూ కూడా ఆ పల్లకిలో వెడతారు. విశేషించి ఆంధ్రదేశంలో తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి దక్షారామ క్షేత్రంలో జరిగేటటువంటి జ్వాలాతోరణం పరమాద్భుతమని భీమఖండంలో వర్ణింపబడింది. అటువంటి జ్వాలాతోరణాలు జరిగి అందరూ కూడా పరమ పవిత్రమయ్యేటట్టుగా నరకబాధ కలగకుండా భగవంతుడు అనుగ్రహించేటటువంటి పరమోత్కృష్టమైనటువంటి తిథి ఈ కార్తీక పౌర్ణమి.
అలాగే ఎన్నో చోట్ల దేవాలయాలలో, బృందావనాలలో, గోశాలలలో, మఠ ప్రాంగణాలలో శక్తి కొలది దీపాలు వెలిగిస్తారు. ఎందుకన్ని దీపాలు వెలిగించడము అంటే ఈ శరదృతువుకి ముందున్న కాలమంతా వర్షాకాలం కాబట్టి ఆ వర్షాకాలంలో విశేషంగా వర్షాలు పడిన కారణం చేత సూక్ష్మాంగ జీవులు వర్ధిల్లి పెరిగిపోయి ఆరోగ్యమును పాడి చేసేటటువంటి క్రిమికీటకములతో వాతావరణం అంతా నిండిపోతే వాటిని తొలగించుకొని ఆరోగ్య సంరక్షణ చేసుకోవడానికి తాను 10 మంది కొరకు, 10 మంది తన కొరకు బతకడం, సమాజమంతా ఒకటిగా నడవడం నేర్పిన మాసం కార్తీక మాసం. పంటని కాపాడుకోవడానికి, పంటని పాడు చేసేటటువంటి క్రిమికీటకాదులన్నిటినీ కూడా దీపము చేత ఆకర్షింపబడి దాని మీదకొచ్చి పడి నశించి మిగిలిన వారి ఆరోగ్యము కాపాడబడాలి, పంటలు కాపాడబడాలి. భారతదేశంలో కార్తీక మాసంలో జరిగేటటువంటి ఈ దీపారాధన, ఈ జ్వాలాతోరణం, ఆకాశ దీపం అంత గొప్పవని ఎప్పుడో ఒకానొకప్పుడు ఒక గ్రీక్ శాస్త్రవేత్త నార్మన్ బోర్వెల్ అని ఆయన కూడా ఇక్కడ సంప్రదాయాల్ని కీర్తించి ప్రపంచమంతటా కూడా పంటలు బాగా వృద్ధిలోకి రావాలి అంటే ఇటువంటి వాతావరణం ఉన్నటువంటి ప్రతి చోట పంట యొక్క గట్టు మీద ఎండుగడ్డిని తగలబెట్టమని చెప్పాడు. అంటే ఈ దేశంలో ఏ సమయంలో ఏ ఆచారం పాటిస్తే అందరూ సంతోషంగా ఉంటారో అది అందరితో చేయించి మనమందరం ఒక్కటే అన్న సమైక్య భావన కల్పించడం ఈ ఆచారముల వెనక ఉన్నటువంటి ప్రధానమైనటువంటి లక్షణం. అందుకని ఇంత గొప్పగా దీపాలు పెట్టించి లౌకిక దీపాలుగా కాకుండా పరంజ్యోతి స్వరూపంగా ఆ దీపంలోకి పరబ్రహ్మమును ఆవాహన చేసి నమ్మేటటువంటి ఉత్తమమైన జీవన విధానం కలిగినటువంటి దేశం ఈ దేశం. అలాగే ఇప్పుడు ఈ కృష్ణపక్షంలో వచ్చేటటువంటి అష్టమి దాంపత్యాష్టమి అంటారు. దాంపత్యం అనేటటువంటిది ఎంతో గొప్పది. ఎక్కడో ఆ పిల్ల పుడుతుంది, ఎక్కడో ఈయన పుడతాడు. పెద్దవాళ్ళు అయిన తరువాత ఇద్దరూ కలిసి సంసార రథాన్ని నడుపుతారు. ఒక రథానికి 2 చక్రములు ఎంత ప్రధానమో, నా తంత్రి వజ్జతే వీణ నా చక్రో వర్తతే రథః అంటుంది సీతాదేవి రామాయణంలో. బండి చక్రములు 2 సమానముగా ఎలా వెడతాయో, వీణ తీగ పెనగి పెనగి మోగి వీణకి కీర్తి తెచ్చినట్టు, ఎక్కడో ఆకాశం నుంచి పడినటువంటి వర్షబిందువు చేత భూమి మీద ఉన్నటువంటి విత్తనం మొలకెత్తి మహావృక్షమైనట్టు, ఎక్కడో ఉన్నటువంటి స్త్రీ పురుషులు ఇద్దరూ వివాహ సంబంధంలో కలుసుకొని కష్టసుఖాలను అనుభవించి ధర్మార్థములను, ఆ కామమును, అర్థము కామము అన్న 2 పురుషార్థాలని ధర్మంతో ముడివేసుకుని ఆమె ధర్మపత్ని అయి పురుషుడు తరించడానికి కారణమవుతోంది. ఆమె పక్కన కూర్చున్నది కాబట్టి పురుషుడు యజ్ఞయాగాది క్రతువులు చేయడానికి అధికారం పొందుతున్నాడు. ఆమె ద్వారా పొందిన సంతానము ధార్మిక సంతానం అవుతోంది. తను శరీరం విడిచిపెట్టిన తరువాత కూడా ఉత్తర క్రియలు చేసి తనను తరింప చెయ్యడానికి అర్హత కలిగిన సంతానమును పొందగలుగుతున్నాడు. అంటే తాను ఇక్కడ కామమును అనుభవించి, అర్థమును అనుభవించి, ఈ భోగములా అనేటటువంటి వైరాగ్యమును పొందడానికి యోగ్యమైనటువంటి సమస్తమైన సాధన గృహస్థాశ్రమంలో నడుస్తుంది. అటువంటి గృహస్థాశ్రమానికి అంతటికీ కూడా పట్టుకొమ్మ దాంపత్య జీవనం. ఆ దాంపత్యంలో ఇద్దరి మధ్య ఏదైనా భేదాభిప్రాయాలు ఉండవచ్చు, కానీ అవి విడిపోయేటంత దూరం వెళ్ళకూడదు. అందుకే మీరు ఈ దేశ వాంగ్మయాన్ని పరిశీలిస్తే శ్రీరామాయణ కావ్యంలో ఎంత దోషం చేసినట్టుగా అనిపించినా అహల్యని ఉద్ధరించుకొని తపస్సు చేయించి స్వీకరించాడు తప్ప భార్యని విడిచిపెట్టడం భర్తకి, భర్తని విడిచిపెట్టడం భార్యకి తెలియని దేశం ఏమైనా ఉంటే భారతదేశం ఒక్కటే. అంత గొప్ప దేశం. దాంపత్యం అంటే మనుష్యులు ఇద్దరు కానీ మనసులు ఒక్కటిగా బ్రతికినటువంటి దేశం. స్వామి హనుమ సుందరకాండలో శిశుపావృక్షం మీద కూర్చుని సీతమ్మ వంక చూసి అంటారు, అస్యా దేవ్యా మనస్తస్మిన్ తస్య చాస్యాం ప్రతిష్ఠితం తేనేయం సచిధర్మాత్మా ముహూర్తమపి జీవతి అంటారు. ఇద్దరూ శారీరకంగా విడివిడిగా ఉండి 2గా కనపడతారేమో కానీ
ఆమె మనసు ఆయన దగ్గర, ఆయన మనసు ఆమె దగ్గర ఉండి ఇద్దరు ఒకటిగా బతుకుతారు. అందుకే ఆర్ష సంప్రదాయంలో కనీసం దంపతుల మధ్యలోంచి కూడా నడవరు. అంత గొప్పది ఆ దాంపత్యం. ఆ తల్లిదండ్రుల్ని చూసి పిల్లలు నేర్చుకుంటారు. లోకంలో ఏది ఉన్నా లేకపోయినా అమ్మా నాన్న ఉంటే చాలు. మనందరికీ తల్లిదండ్రులై పార్వతీ పరమేశ్వరులు ఆది దంపతులై ఉన్నారు. ప్రతి ఇంటా కూడా దంపతులు సంతోషంగా ఉండాలని, కలిసిమెలిసి ఉండాలని, తమకు ఏది ఉన్నదో దానితో పరమ సంతోషంగా తృప్తిగా జీవించగలగాలని, ఉత్తమ సంతానాన్ని పొందాలని, ఆ దాంపత్యం సౌభాగ్యదాయకమై చిట్ట చివరికి అది వైరాగ్య కారణమై ఇద్దరూ కలిసి చేయి పట్టుకుని ప్రస్థానం చేసి భగవంతుణ్ణి చేరుకోవాలని, అనేక ధర్మకార్యాలు చేయడానికి, యజ్ఞయాగాదులు చేయడానికి, త్యాగమయమైన జీవితం పొందడానికి ఆ దాంపత్యము ప్రధానమైనటువంటి ఆశ్రమం కావాలని వివాహ మంత్రాల్లో కోరుకుంటారు. అందుకే హోమం చేసినప్పుడు, తలంబ్రాలు పోసుకున్నప్పుడు కూడా నాకు ఈమె వలన ధార్మికమైన సంతానము పుష్కళముగా లభించుగాక, నేను ఐశ్వర్యవంతుడనగుదునుగాక, ఇద్దరము కలిసి అనేక యజ్ఞయాగాది క్రతువులను చేయుదుముగాక, మేము తరిస్తూ లోకం తరించడానికి మేము కారణమగుదుముగాక అని కోరుకుంటారు. అంత గొప్పగా లోకంలో దంపతులందరూ పైకి స్త్రీ పురుషులుగా రెండుగా కనపడినా ఒక్కటిగానే వాళ్ళు బ్రతకాలని, ఆ ప్రేమ ప్రతి కుటుంబంలో ప్రతి దంపతుల మధ్య ఉన్నప్పుడు ప్రతి ఇల్లు శాంతి స్థానమే. అంత సంతోషంగా ప్రతి ఇల్లు ఉండగలిగితే దేశమంతా సౌభాగ్యవంతంగా ఉంటుంది. అటువంటి అనుకూల దాంపత్యం కలగాలని ఈ దాంపత్యాష్టమి నాడు పార్వతీ పరమేశ్వరులు అనండి, లక్ష్మీనారాయణులు అనండి, వాళ్ళ యొక్క ఆరాధన చేస్తారు. అందుకే ఈ కార్తీక మాసం అనేటటువంటిది కేవలం భగవదారాధన వరకు మాత్రమే పరిమితము కాకుండా ఒక మనిషిగా పుట్టినటువంటి వాడు నిర్వర్తించవలసినటువంటి సామాజిక కర్తవ్యాన్ని జ్ఞాపకం చేసి, ఇతర ప్రాణుల పట్ల తాను చేయవలసిన ఉపకారాన్ని జ్ఞాపకం చేసి చేయించి, తేలికైన ఆరాధన ద్వారా దీపాలు వెలిగించేటట్టు చేసి సమస్త ప్రాణుల యొక్క హితానికి, సుఖానికి మార్గాన్ని చూపించినటువంటి మాసం కార్తీక మాసం. మానవీయ సంబంధాలకు పట్టాభిషేకం చేసిన మాసం కార్తీక మాసం. అందుకే అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు అంత సంతోషంగా కలుసుకుంటారు. దాంపత్య జీవితానికి పరమార్థం స్మరింపబడేటటువంటి విశేషం. అలాగే తులసి, ఉసిరి మొదలైన చెట్ల కింద ఉండడం, వనభోజనాలు చేసి అందరూ కలిసి స్త్రీ పురుష పండిత పామర కుల మత వర్ణ వర్గ ధనిక పేద విచక్షణ లేకుండా మేమందరం ఒకే కుటుంబమని అందరూ కలిసి వనంలో చక్కగా ఒకే పదార్థాన్ని వండుకొని కలిసి తినడం, ఐకమత్యతాభావానికి బీజాలు వేసేటటువంటి మాసం కార్తీక మాసం. అందుకే ఆరాధనలో సామాజిక ప్రయోజనాన్ని సాధించడంలో, మానవీయ విలువలని నెలకొల్పడంలో, మనిషిగా బ్రతికేటట్టు చేయడంలో కార్తీక మాసం లాంటి మాసం వేరొకటి ఉండదు అంటే అతిశయోక్తి కాదు. అంత గొప్ప మాసమైనటువంటి కార్తీక మాసంలో ఇవాళ ఎక్కడ చూసినా దీపోత్సవాలు జరుగుతున్నాయి. నిజంగా చెప్పాలి అంటే ఇంత భారీ స్థాయిలో దీపోత్సవాలు జరగడానికి ప్రధానమైన కారణాలలో ఒకటి భక్తి టీవీ వారు నిర్వహిస్తున్నటువంటి ఈ దీపోత్సవం. నేను ఎన్నో దీపోత్సవాలకు వెళ్ళినప్పుడు మీకు ప్రేరణ ఏమి అని అడిగితే, భక్తి టీవీ వారు నిర్వహిస్తున్న కోటి దీపోత్సవాన్ని చూసి మేము దీపోత్సవాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇంత గొప్ప దీపోత్సవంలో ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి ఈ కార్తీక మాస వైభవం గురించి భగవంతుడు నాకు అనుగ్రహించినటువంటి స్ఫురింపచేసినటువంటి విషయాల్ని వాక్ సుమములుగా సమర్పించుకునేటటువంటి అదృష్టాన్ని పొందడం పరమేశ్వరుని యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణంగా భావన చేస్తూ, రాబోవు కాలంలో కూడా ఇంకా ఇంతకన్నా గొప్పగా ఈ కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని పరమాద్భుతంగా నిర్వహించగలిగినటువంటి శక్తిని ఆ భక్తి టీవీ యాజమాన్యం వారికి, సిబ్బందికి, దానిలో పాల్గొని మంచి జీవన విధానాన్ని అవలంబించి మనం అందరం ఒక్కటే అన్న భావనతో తరతమ భేదములు లేకుండా చేయి పట్టుకుని ప్రస్థానం చేయగలిగినటువంటి గొప్ప భావన సౌకుమార్యాన్ని భక్తుల ఎడల ప్రసరించమని నేను ఆ పార్వతీ పరమేశ్వరుల పాదములు పట్టి ప్రార్థన చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.